సారా మద్యం బాబు నాయుడు అదే నారా చంద్రబాబు నాయుడు చేసే కుట్రలన్నీ ఇలాగే ఉంటాయి. ఆయన పార్టీని వెన్నుపోటు పొడిసిన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిసి పార్టీని లాక్కునేటప్పుడు కూడా ఇగో లక్ష్మీ పార్వతి మీదో లేకపోతే ఇంకొకళ్ళ మీదో ఇట్లాంటి అభాండాలు వేసే పార్టీని లాక్కోవడం ఆయనకి వెన్నతో పెట్టినటువంటి విద్య. మీకు ఒక్క విషయం జ్ఞాపకం చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు గన ఈ మీడియా ఎత్తుతున్నట్టు మీరు గన విజనరీ అయి ఉన్నట్టయితే, జోగి రమేష్ అన్నకే గాని దీంతో గన సంబంధం ఉండున్నట్టయితే, మీ దమ్ము మీ ధైర్యం ఉంటే, నిజంగా నేను ఈ మాట అనొచ్చా అనలేదే గాని, మీరు నిజంగా ఒక మనిషి అనేటటువంటి నమ్మకం మీకుంటే సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళగలరా? ఒకటి, సిబిఐ ఎంక్వైరీ మీరు వేయగలరా? రెండు, తిరుపతి రైల్వే స్టేషన్ లో దొంగతనం చేసినోడు ఎవడైనా చంద్రబాబు నాయుడు నన్ను చేయమన్నాడు అని అంటే మీ పేరు మీద సిట్ వేసుకోగలరా? మూడోది, ఇప్పుడు జోగి రమేష్ చాలా ధైర్యంగా, మీకు జోగి రమేష్ కి నాకు ఉన్న అనుబంధం మీకు తెలియదేమో, యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రి వరకు భుజమే చేసి మా సుధా తమ్ముడు అని చెప్పుకుంటాడు నన్ను. ఆ పరిచయంతో చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ గాని ఉంటే నేను అడిగే మూడో ప్రశ్న, మీరు గాని జోగి రమేష్ కల్తీ మద్యం కుంభకోణంలో నేను ఉన్నట్టయితే నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయగలరా? నేను ఏ గుడికైనా, తిరుపతికైనా వస్తా, విజయవాడ అయినా వస్తా, లేకపోతే మీ ఇంటికైనా వస్తా, వచ్చి ప్రమాణం చేస్తా అంటున్నాడు కదా. మరి మీరు స్టీవెన్సన్కి డబ్బులు ఇచ్చినటువంటి వాటి ఆడియోలో అది నాదే లేకపోతే నాది కాదు అని తిరుపతికి కానీ విజయవాడకు కానీ లేకపోతే మీ ఇష్టం వచ్చిన చోటుకు కానీ వచ్చి మీరు ప్రమాణం చేయగలరా? ఆ నీతి నిజాయితీ ఏంటో అక్కడే తెలిసిపోతుంది కదా. ఎందుకండి ఇటువంటి చచ్చు వ్యాపారాలు చేస్తారు? ఏమండి, తంబళ్లపల్లి నియోజకవర్గంలో జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చే ముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలో చేరటానికి 6 నెలల ముందు చేరాడా? అప్పటి నుంచి ఆయన మీద మీరు ఏమాత్రం ఏ విధమైనటువంటి ఎంక్వైరీ లేకుండా మీరు టికెట్ ఇచ్చారంటే మీరు ఎంత అసమర్థులండి. రెండు, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జనార్దన్, అద్దేపల్లి జనార్దన్ అనేవాడు తంబళ్లపల్లి అక్కడికి వెళ్ళి అక్కడ వైన్ షాపులు తీసుకొని అక్కడ వ్యాపారం చేసి అతనితో కలిసి దొంగ మద్యం సృష్టించి అక్కడుంటే మద్యం వ్యాపారం ఈ సంవత్సరంన్నర కాలంగానే జరుగుతుంది, ఈ నకిలీ మద్యం వ్యాపారం సంవత్సరంన్నర కాలంగానే జరుగుతుంది అని అంటే అది మీ వైఫల్యమా, ప్రతిపక్షాల కుట్ర అవుద్దా? జోగి రమేష్ని దిక్కించాలని అనుకుంటున్నారు కదా. మరి నిజంగా జోగి రమేషే ఇది చెయ్యాలి అని అనుకున్నాడు అని మీరు అనుకున్నట్టయితే, జోగి రమేష్ దీనిలో ఉన్నాడు అని మీరు నిజంగా నమ్మి ఉన్నట్టయితే, మీరు నిరూపించగలిగి ఉన్నట్టయితే, మరి మీరు పెట్టారు కదా లిక్కర్ కేసు. లిక్కర్ కేసులో కనీసం ఇంత 5,400 కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలు జరిగితే అక్రమ మద్యం కేసులో కనీసం జోగి రమేష్ పేరు రాలేదు, ఎందుకు నాకు అర్థం కావట్లేదు అని అంటే దీని ఉద్దేశం ఏంటి? ఇది ప్రభుత్వ ఏర్పాటుకు ముందు జరిగింది కాదు అని అంటే ఈ లిక్కర్ మద్యం కేసు అంతా ఎప్పుడు జరుగుతున్నట్టు అనమాట. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దొంగ మద్యం తయారు చేయడం మొదలుపెట్టారనేది వాస్తవం, అంగీకరించినట్టే కదా. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యం చేస్తున్నారు, దాన్ని అమ్ముతున్నారు అని అంటే మీరు కదా అసమర్థులు, మీరు కదా చేతగానోళ్ళు, మీరు కదా దద్దమ్మలు. దాన్ని వేరే వాళ్ళ మీదకి, జోగి రమేష్ మీదకి మాట్లాడితే జోగి రమేష్ అంటారు. జోగి రమేష్ మీద అంటానికి మీరు రోగి రమేష్లు, అందుకని మీరు జోగి రమేష్ అని ఓ కొట్టుకు చేస్తున్నారు. మీకు ఒక కొరకరాని కొయ్యలాగా తయారయ్యాడు, పార్టీకి ఒక మంచి వాయిస్ అయ్యాడు. అందుకని మీకు అడ్డొచ్చే వాళ్ళందరి మీద అక్రమ కేసులు పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారా? ఏం తేల్చారాయా? అదేపల్లి జనార్దన్ అనేవాడు ఏ ఊరికి సంబంధించినవాడు అంటే నేను ఇందాక అడిగినట్టు ఏదో ఒకటి దొంగతనం చేస్తాడని అనుకుంటున్నారు అని చంద్రబాబు నాయుడు పేరో లేకపోతే ఇంకొకటి పేరో నారా లోకేష్ పేరో చెప్పేశాడు అనుకోండి, వాళ్ళ మీద ఎంక్వైరీలు చేస్తారా? అక్కడ దాకా ఎందుకు? ఇదే జోగి రమేష్ నన్ను చంద్రబాబు నాయుడే ఈ వ్యాపారం చేయమన్నాడు అని చెప్తే, చంద్రబాబు నాయుడు చేశాడని ఒప్పుకుంటే మీరు దాని మీద సిట్లో ఇదే రకంగా కూడా మీరు ఎంక్వైరీ చేయించగలుగుతారా, విచారణ జరిపించగలుగుతారా? తెలుగుదేశం పార్టీ అంటేనే ట్యాంపరింగ్ అండ్ డైవర్షన్ పార్టీ. మీరు చేసే ఈ ట్యాంపరింగ్ డైవర్షన్ పాలిటిక్స్ అన్నింటినీ జనాలు చూస్తున్నారు, చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్తారు. జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు. పోలీస్ కస్టడీలో తీసుకున్న వ్యక్తి అతను విచారించాలన్నా మాట్లాడించాలన్నా సంబంధిత న్యాయమూర్తి యొక్క ఆదేశాలు అవసరం. కేవలం వాళ్ళు విచ్చలవిడిగా న్యాయ వ్యవస్థను కూడా కించపరిచే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కూటమి ప్రభుత్వం. మరి మొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఏమి జరిగిందో మీ అందరికి తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పవసరలా. ఆ విధానాలు కూడా ఆయన యొక్క సహృదయంతో మౌనంగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అనే విషయాన్ని మర్చిపోతే ఈ దేశంలో ఉన్న అట్టడుగున్న ప్రజలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ తిరగబాటు చేస్తే ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. కూటమి ప్రభుత్వానికి ఒకటే నినాదం సార్, ప్రజలు ఏమైపోయినా వాళ్ళకి అనవసరం, ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు.
మొన్నటికి మొన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా, అందుట్లో ఎంత సత్యం ఉందో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా జోగి రమేష్ గారిని కూడా ఏదో కేసులో ఎవరో ఏదో చెప్పారని ఆ నేరస్తుడు చంద్రబాబు నాయుడే చేశాడు అని జనార్దన్ రావు గారు మాట చెప్తే దాన్ని పరిగణలోకి తీసుకుంటారా పోలీసు వ్యవస్థ? లోకేష్ గారే నన్ను చేయమని చెప్తే ఎవరైతే అరెస్ట్ చేశారో జనార్దన్ రావుని కానీ, జయచంద్ర రెడ్డి కానీ, ఇతరులు కానీ ఈ కల్తీ లిక్కర్ వ్యాపారంలో ఉన్న వ్యక్తులను అడిగితే లోకేష్ గారి పేరు చెప్తే లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారా? జర్నలిజం కూడా చాలా విధానంగా ఉందండి. ఒక పేపర్లో ఒక విధంగా రాస్తున్నారు, ఒక పేపర్లో ఒక విధంగా రాస్తున్నారు. ప్రజల్ని మభ్య పెట్టే విధంగా ఉంది కానీ జర్నలిజం ఖచ్చితమైన నిర్ణయాలు ప్రజల్ని మరి వాళ్ళని ఏ విధంగా వాస్తవాలు చెప్పాలనే విధంగా చెప్పట్లేదు. కాబట్టి దయచేసి ప్రజలు తెలుసుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారేమో కల్తీ మద్యం విషయంలోనే మహిళలు తిరుగుబాటు చేస్తున్నారు అనుకుంటే పొరపాటు. ఇప్పుడు విద్య వైద్యం మీద కూడా పోరాటం బిగినవుతుంది. నాయకులు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. పాత సినిమాల్లో ప్రజలు చీపురు కట్టలు చెప్పులతో తిరుగుబాటు ఎట్లా చేశారో ఆ విధానాలు వస్తాయి. వాస్తవ రూపంలో మనం చూస్తాం. ఎక్కడ చూసినా రోడ్లు గుంట్లమయం, బ్రిడ్జీలు లేవు. మా నియోజకవర్గం చెప్తే ఒకటేనండి, కట్లేరు బ్రిడ్జి ఉంది. కట్లేరు బ్రిడ్జిని కడతామని ఎన్నో వాగ్దానం చేశారు. ఈ ఎంపీ గారు నిధులు కూడా మంజూరయ్యాయని చెప్పారు. 2 రాష్ట్రాలకు వారది ఆ బ్రిడ్జి. ఏకొండూరులో డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు. కట్లేరు బ్రిడ్జి 2 రాష్ట్రాలకు వారదండి. మరి దాన్ని అదిగో కట్టాం ఇదిగో కట్టాం, డబ్బులు కూడా నిధులు మంజూరైనని చెప్తున్నారు. ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మసిబూసి మారేడుగా చేయటమే కానీ అవి గనక వాస్తవ రూపంలో రావట్లా. ఎక్కడ కూడా కప్పగంతుల్లాగా దాటేస్తున్నారు. అదిగో అంటున్నారు, ఏమీ ఉంటల్లా. నేను ఒకటే, ఇవన్నీ కాదండి. జోగి రమేష్ గారి విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి తన మీద పడటం ఎంత వాస్తవమో జోగి రమేష్ గారి మీద నిందలు వేయటం కూడా అంతే నిజం. వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఈ విషయంలో దూరంగా ఉండటం మంచిదని మేము తెలియజేస్తున్నాం. బలహీన వర్గాలతో పాటు దళితులందరూ కూడా అండగా ఉంటారు. ప్రజా పోరాటం వస్తుందని హెచ్చరిస్తున్న కూటమి ప్రభుత్వానికి మీరు ఎక్కడైనా మీ విధానాన్ని మార్చుకోండి. మీరు ఏవైతే ఎన్నికల్లో వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేయండి. కానీ వైసీపీ నాయకులు జోలికొచ్చినా, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జోగి రమేష్ జోలికొచ్చినా, మరి ఈ రాష్ట్రంలో మరి ఎస్సీలు బీసీలు ఏకమై ఉవ్వెత్తున లేచిన కెరటంలాగా మీ ప్రభుత్వాన్ని అణగదొక్కటానికి, మీ ప్రభుత్వాన్ని పడదోయటానికి కూడా వెనకాడరని మీ ఈ విధంగా హెచ్చరిస్తూ మీరు ఆలోచన విధానాలు మార్చుకోవాలి, మీరే నెరవేర్చాలని ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ జోగి రమేష్ గారి మీద చేస్తున్న అల్లరి కానీ బురద కానీ మీరు మానుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి ఒకే ఒక్క అంశం మద్యం. కల్తీ మద్యమే మనిషిని నాశనం చేస్తుంది. కల్తీ మద్యం మనిషి ప్రాణం తీస్తుంది. అయ్యా, వాగ్దానాలు కల్తీ, మాట కల్తీ, మనిషి కల్తీ. ఆఫ్రికాలో ఉన్న మాట ఆంధ్రాలో లేదు. అయ్యా, ఇది ఎక్కడ తంబళ్ళపల్లి ములగల చెరువు, ఎక్కడ ఇబ్రహీంపట్నం? దయచేసి కొద్దిగా ఆలోచించండి. పార్టీలో పార్షాలిటీ ఉండొచ్చు, అది తప్పో ఒప్పో నాకు తెలియదు. కానీ పరిపాలన విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పార్షాలిటీ ఉండకూడదు. నిజాన్ని నిజంగా చెప్పండి, పరిపాలన దక్షుడు అనిపించుకోండి. అబద్ధాన్ని అబద్ధంగా చెప్పండి, ఒప్పుకోండి. కానీ ఇదేమిటి? జోగి రమేష్ ఇవాళ పుట్టుకొచ్చాడు ఆ మద్యంలో. ఏమిటిది? ఏమన్నా తలా తోక ఉందా దానికి? ఒక విషయాన్ని గురించి కొద్దిగా నేను డీప్గా వెళుతున్నాను. చాలా సంతోషం. దాన్ని పట్టించి అదొక పెద్ద పరిశ్రమలాగా దానిని బయటపెట్టి అదంతా చూపించి కల్తీ మద్యం ఈ ప్రపంచాన్ని, ఈ కల్తీ మద్యాన్ని ఆంధ్ర ప్రజలకి, అసలు భారతీయ ప్రజలకు చూపించిన వ్యక్తి జోగి రమేష్ గారు. దీన్ని ఎలా పులమాలి, ఎలా బయటపడాలి, ఏ విధంగా చెయ్యాలి అనే నారావారి ఆలోచన నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి సార్. మీరు ఇవాళ గుర్తొచ్చాడా జోగి రమేష్ గారు? ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా అనేకమైన కీలక పదవులు కూడా చేశారు. ఆయన ఎక్కడైనా ఎంత మచ్చ, కొద్ది అవినీతి అయినా ఎక్కడైనా అప్పుడైనా ఇప్పుడైనా నిరూపించారా? చేశాడు. అసలు ఆయన ఒకటే మాట అంటున్నాడు. ఆయన నిబద్ధతకు ఒకటండి. దయచేసి మీరు పెద్దవాళ్ళు, ప్రస్తుతం ముఖ్యమంత్రి వర్యులు, మీ మీద ఉన్న గౌరవంతో ఇలా చెప్తూ ఉన్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఏది జోగి రమేష్ గారి మాటలో, మనం ఇరువురం తిరుపతి వెళదాం స్వామి సాక్షిగా. మీరు పెద్దవారు, ఒకవేళ రాలేకపోతే మీ బాబు లోకేష్ బాబును పంపించండి, నేను వెళతాను. లేదు అక్కడికి కూడా మీరు రాలేకపోతే సాక్షాత్తు
కనకదుర్గమ్మ, మనందరికి దగ్గరలో ఉన్న కన్నతల్లి జగన్మాత, ఆవిడ ఎదురుగానైనా ప్రమాణానికి సిద్ధం. సరే, మీరు అక్కడికే రాలేకపోతే అయ్యా, మీ ఇంటికి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి నేను, నా కుటుంబం, నా భార్య, పిల్లలు ప్రమాణ సాక్షిగా నేను ప్రమాణం చేస్తాను. సాక్షాత్ మీ ముందే మీరు సిద్ధమైతే సిబిఐ ఎంక్వైరీకి కూడా నేను సిద్ధం. ఎవరైనా అంటారా సార్? ఎవరైనా ఎలా అంటారా సార్? ఏమాత్రం అవినీతి మనకున్నా ఏనాడో ఎస్కేప్ అయ్యేవారు. ఏ ఆఫ్రికానో, ఏ అమెరికానో, ఏ చైనానో పారిపోయేవాళ్ళు. కానీ జోగి రమేష్ గారు లేనిది అదొక్కటే, భయం అనేది లేదు. కారణం, తప్పు చెయ్యలేదు. చేస్తే ఈ పాటికి ఏ అమెరికానో, ఏ ఆస్ట్రేలియానో, ఏ దుబాయో వెళ్ళిపోయి ఉండేవారు. కానీ అలా లేదు. అదొక్కటే కాదు, ఎప్పటికీ మీరు అనేది ఏంటి సార్? ఆయనకి బంధుత్వం ఉంది, ఆయన కూడా మంచి ఒకే విధంగా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అవును, ఒకే ఊరు, ఒకే బజారు, దరిదాపుకి ఇంటి ప్రక్కమటిల్లే. అయ్యా అనకూడదు, కానీ అంటున్నాను. మీ గురించి నేను అలా చెప్తే మీరు ఒప్పుకుంటారా సార్? నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మీ ప్రక్కనే, మీ ఊరు వాళ్ళే, మీకు బాగా దోస్తులు వాళ్ళే. సార్ ఒప్పుకుంటారా మీరు? దయచేసి ఆలోచించండి సార్. జోగి రమేష్ దీనిలో పాత్రధారి, సూత్రధారి. ఇది ఎప్పుడు వచ్చింది మీకు ఈ ఐడియా? ఎప్పుడైతే ఆంధ్ర మహిళామణులు ఉవ్వెత్తున నిండు వర్షంలో కూడా ఉవ్వెత్తున నిరసన వ్యక్తం చేశారు. అసలు మద్యం వద్దు, కల్తీ మద్యం వద్దు, బ్రతుకులు చెడిపోతున్నాయి, మా మంగళసూత్రాలు తెగిపోతున్నాయి అని సీనియర్ అయిన అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి గారు కస్టడీలో ఉన్న వ్యక్తి అసలు వీడియో బయటకు వస్తుందా సార్? మీరు గ్రహించండి, మీరు ఆలోచించండి, చెప్పండి సార్. ఆహా, ఏం వస్తున్నాడు సార్ ఎయిర్పోర్ట్లో, ఆ బ్యాగ్ పట్టుకొని, ఆ విధానం, ఆ నవ్వటాలు. స్టేషన్లో కూడా చూడండి సార్. దొంగతనం చేసిన వాడు దొరకకూడదని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు, కానీ తప్పకుండా దొరుకుతాడు సార్. ఎందుకంటే వాడు చేసింది తప్పుడు పనులు చేసేవాడు ఎక్కడో ఓసారి దొరుకుతాడు. అదే కావలసింది. దయచేసి మీరు గ్రహించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని మా యొక్క విన్నపం. దయచేసి గ్రహించండి సార్. ఉవ్వెత్తున లేచిందో అప్పుడు మీ వెన్నులో వణుకు పుట్టింది సార్. అంతేకాదు సార్, ఇంకొక మాట సార్, దయచేసి మీరు ఆలోచించండి. మద్యం పెట్టారు మీరు సార్, ఊరూరు మాత్రమే కాదు, ఇంటికి, వీధికి. అది ఒక కళాశాల కాదు, ఒక దేవాలయం కాదు, ఒక బడి, ఒక గుడి సార్. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే అన్నారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడో ఊరి చివర ఒకటి ఉండేదని. దయచేసి మీరు ఆలోచించండి. ఎంతమంది సార్ చనిపోయేది? ఎంతమంది సార్, ముఖ్యంగా స్టూడెంట్స్ దీని బారిన పడి, దీనికి బానిసలై, దీని మత్తులో పడి ఎన్ని జీవితాలు సార్ నాశనం అయ్యేది. దయచేసి పెద్దలు మీరు ఆలోచించండి. మద్యం మీద వచ్చే ఆదాయంతో ఏదో సాధిద్దామని 2 సంవత్సరాలు కరోనా అయినా ఎక్కడ తొణక్కుండా, బెనక్కుండా, ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆగకుండా నిర్విరామంగా ఇచ్చిన ఘనత మీకంటే చిన్నవాడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిది. నాయకుడికి ఉండేది నిబద్ధత సార్, ఒక నిలకడ, ఒక నిబద్ధత, ఒక మాట మీద నిజాయితీగా నిలబడటం. అరే, మీ వాగ్దానాలు కల్తీ సార్. ఇక దానిలోకి వెళితే చాలా చరిత్ర ఉంటుంది. ఈ కల్తీ మద్యం విషయంలో మాత్రం దయచేసి మీరు సిబిఐ ఎంక్వైరీ వెయ్యండి, నిజాన్ని నిర్భయంగా బయట పెట్టండి. ఇప్పుడేదో వాళ్ళని సస్పెండ్ చేశాం, వీళ్ళని సస్పెండ్ చేశాం, ఆయన వైసీపీ కోవర్టు, ఈయన వైసీపీ కోవర్టు. ఓహో, ఇవాళ గుర్తొచ్చిందా సార్? సీట్ ఇచ్చినప్పుడు గుర్తు రాలేదా సార్? దయచేసి ఆలోచించండి, మీరు పెద్దవాళ్ళు ఆలోచించండి సార్. ఇలాంటివి మీలాంటి నాయకులకి, మీలాంటి అనుభవం కలిగిన వాళ్లకు, మీలాంటి 40 years చరిత్ర కలిగిన వాళ్లకు తగదు. నేను ఒక ఎడ్యుకేటెడ్గా, ఒక అక్షర జ్ఞాని కూడా కాదు, ఒక అక్షరంతో పరిచయం ఉన్న వ్యక్తిగా మీకు అది తగదు సార్. అది అందులో జోగి రమేష్ గారి మీద విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కానీ నిజమంతా సార్, ఆంధ్ర కాదు, భారతదేశం మొత్తం తెలిసిపోయింది. ఎవరో ఏమిటి కల్తీ మద్యం తెలిసిపోయింది సార్. దయచేసి ఎంక్వైరీ చేసి నిజాన్ని బయటపెట్టి ఆ నిందితులకు శిక్ష పడేలాగా చేస్తారని మీకు విజ్ఞప్తి చేస్తూ చివరగా మరొక్క మాట. 1.5 సంవత్సరం అయింది, జోగి రమేష్ గారే చేపిస్తున్నారని మీ అభియోగం అయితే, అంటే అంత అసమర్థ పరిపాలన సార్ మీది? అంత అసమర్థ పరిపాలన అంటే ఎవరేం చేస్తున్నారో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారా మీరు? దయచేసి ఆలోచించండి సార్. నో 6వ తారీఖున మాట్లాడినటువంటి మహానుభావుడు జనార్దన్ రావు క్యాసెట్ 13వ తారీఖు వచ్చేసరికి స్వరం మారింది. కానీ
నారీ లోకంలో గొంతు మారలేదు, వాళ్ళ నినాదాలు మారలేదు, వాళ్ళ విధానాలు మారలేదు. దయచేసి ఆలోచించి నిజాన్ని బయటపెట్టి వాళ్ళని శిక్షిస్తారని మీకు విన్నవించుకుంటూ, విజ్ఞప్తి చేసుకుంటూ మీ యొక్క పరిపాలన దక్షతను నిరూపించుకోవాలని మేము ఈ సమయంలో ఈ S4 ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజున మన జనార్దన్ రావు గారు ఆఫ్రికా నుంచి వస్తూ ఆయన ఫోను ముంబైలో పోయిందని చెప్పాడు. ముంబైలో ఫోన్ పోతే ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వాట్సాప్ చాటింగ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఇది ఏం కట్టు కదా. ఒక విషయం, అసలు సుమారు 6,000 కోట్ల అవినీతి జరిగిందంటున్నారు ఈ మధ్య కుంభకోణంలో. 1 కోటి రూపాయలలో చూపించాలిగా, రమేష్ గారి అకౌంట్లోనో రమేష్ గారు పంపించటమో రమేష్ గారికి రావటమో చూపించాలి కదా. అది లేదు. రాష్ట్రంలో సుమారుగా 1,00,000 పైన బెల్ట్ షాపులు నడుతున్నాయి ఈ రోజున. అది వాస్తవం, యథార్థం. 1,00,000 షాపులు, బెల్ట్ షాపులు. ఏ ఊర్లో బెల్ట్ షాపులు ఎదురని నేను చూపిస్తా. అదొక విషయం. ఇప్పుడు మన రాష్ట్రంలో 3,500 సుమారుగా మామూలు మద్య షాపులు ఉన్నాయి ఏంటి. ఆ మద్య షాపులకి రోజు రమేష్ గారు పంపించగలరా? ఈ 1,00,000 బెల్ట్ షాపులకి రమేష్ గారు వాళ్ళు అయిద్దా? ఆయన ఏ మంత్రి కాదు కదా, ఎలా అయిద్దండి? ఒకసారి ఆలోచించమని చెప్పి పత్రికాముఖంగా అధికార పార్టీని ప్లస్ మీడియా మిత్రులను అడుగుతా ఉన్నాను. కాబట్టి రమేష్ గారి మీద ఇలాంటి అభూత కల్పనలో ఇకనైనా మానుకోవాలని కొంతమంది నాయకులు ఈ విధంగా ఆయన్ని అవమానపరిచి ఆయనకి మచ్చయ్యాలని చూస్తున్నారు. అది కరెక్ట్ కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఏంటంటే నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నానండి. మా బలహీన వర్గాలకు చెందిన, మా గౌడ కులానికి చెందిన జోగి రమేష్ గారిని ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారు. అది ప్రభుత్వానికి మంచిది కాదని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, దాదాపు 40 లక్షల ఓట్లున్న గౌడ కులానికి చెందిన వ్యక్తి, ఇలా 2 పార్టీల్లో కులాలు ఉంటాయి. గౌడాస్ ఆ పార్టీ తెలుగుదేశంలో ఉంటారు, ఇందులో ఉంటారు. మేము అది చెప్పట్ల. ఏదైనా సరే కుల సంఘాలు బాధపడుతున్న మాట యథార్థం. రమేష్ గారి మీద ఇలాంటి చేయటం కులస్తుల్లో బాధ నేను చూశాను. కొంతమంది చెప్పడం తెలుగుదేశం పార్టీ చెందిన కులాల గౌడస్లో కూడా ఇదేంటి అన్నగారి మీద ఎట్లా పెట్టారు మన కులస్తుల మీద ఫీలింగ్ నేను తెలుసుకున్నాను ఈ 2 రోజుల్లో. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాను, సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఎవరు తప్పో తేల్చండి, తప్పును తేల్చి మీరు చర్యలు చేపట్టండి. దానికి మేము ఎప్పుడు కూడా అడ్డం రావని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ రమేష్ గారికి మా గౌడ సంఘం తరఫున పూర్తి మద్దతు తెలియజేసుకుంటా ఉన్నాం. సార్ ఒకటే, తమ్మలపల్లి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు రెడ్డి గారు, జయచంద్రారెడ్డి గారు ఏంటి. ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి. అక్కడ జరిగింది కార్యక్రమం. అది ఎవరో రమేష్ గారు అక్కడ చేస్తాడా తమ్మలపల్లిలో? తర్వాత ఇక్కడ రమేష్ గారు చేసి ఉంటే రమేష్ గారు ఎందుకు పట్టిస్తాడని పట్టుకుని చూసి దాన్ని అండి. ఇప్పుడు ఇది కాకపోయినా సార్ ఒకటే, మన పూర్తి ఎంక్వైరీ ఇచ్చి చిట్ అంటే మనం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, మనం కాదంటలేదు. కానీ మనకు అత్యున్నతమైనది ఏంటి? సిబిఐ ఎంక్వైరీ చేస్తే రమేష్ గారు తప్ప, ప్రభుత్వం తప్ప, ఈ మన జనార్దన్ రావు చేసేది తప్ప, ఎవరు చేసేది తప్ప అనేది వస్తుంది. ఇప్పుడు ఇంకో విషయం సార్, ఇందాక నేను చాటింగ్ చూసా. మన గౌరవనీయులు పెద్దలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు బామ్మర్ది గారు, కోటేశ్వరరావు గారు, ఆయనతో కూడా చాటింగ్ చేసి నాకు 80 లక్షలు పంపించాల్సింది, నువ్వు ఇంతే పంపించావు, ఎప్పుడు పంపిస్తావు అని ఈయన అడిగినట్టు జనార్దన్ రావు ఏం చెప్పాడు? పంపిస్తానండి, నెక్స్ట్ వీక్ వచ్చి కలుస్తానంటే మా బావు కోడు అంటే ఎవరో మన కృష్ణప్రసాద్ గారు ఊకోరని. ఇవన్నీ మరి ఎట్లా సార్ చెప్పండి? ఇది ఏమండి చాటింగ్లు? అది కరెక్ట్ కాదు ఏంటి. ఆయన ఆఫ్రికాలో ఉండి వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోకి ఆయన్నే అమెరికాలో, ఇప్పుడు ఆయన ఆఫ్రికా నుంచి వచ్చారు గన్నవరం ఎయిర్పోర్ట్లో. ఆయన్నే జనార్దన్ రావు గారు ఏంటి ఈ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు. ఆయన్ని పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. కస్టడీలో తీసుకొని ఆయన్ని న్యాయస్థానం దగ్గర, జడ్జి దగ్గర హాజరుపరిచారు. ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్లో కనీసం ఆయన ఏం చేసింది ఏంటి అనేది పెడతారు. అది చూసే మన జడ్జి గారు రిమాండ్ తీస్తారు. అందులో కనీసం జోగి రమేష్ గారి పేరు లేదు. తర్వాత ఆయన్ని తీసుకెళ్ళిన 2వ రోజు ఈ వీడియో రిలీజ్ అయింది. ఆ పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి వీడియో ఎట్లా రిలీజ్ చేస్తాడు? తర్వాత ఈ చాటింగ్లు ఎట్లా రిలీజ్ చేస్తారు? అసలు ఏం జరుగుతుంది? ఎవరు పెడుతున్నారు ఈ వీడియోలు? అసలు మన రాష్ట్రం ఎడిపోతుందో నాకే అర్థం కావట్లా. ఎందుకు అర్థం కావట్లేదు ఏంటంటే, ఇప్పుడు అసలు ఎవరు తెస్తున్నారు? మళ్ళీ ఆయన ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఏమండి ఇంతేనా, అంతేనా, ఆహా అవునా, ఇవన్నీ ఎవరన్నా అడిగేది? సిబిఐ ఆఫీసర్లు అడుగుతున్నారు ఎవరన్నా? పోలీసులు చెప్పండి. ఆ పోలీసు అధికారి అడిగిన వ్యక్తి ఎవరు? ఎక్కడ జరిగింది? ఈయన ఎక్కడ కూర్చోబెట్టి అడుగుతున్నారు? ఇది బయట జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు కూర్చోబెట్టి చేయించినట్టుంది తప్ప చక్కగా క్రమశిక్షణగా ఇట్లా పట్టుకొని ఏంటి. అసలు ఎవరైనా పోలీసు కస్టడీలో వ్యక్తి ఒక కుర్చీలో కూర్చొని అట్లా చెప్పడం ఎక్కడైనా ఉందా? ఆయన పోలీసులు కస్టడీలో ఉన్న వ్యక్తిని వీడియోస్ ఎట్లా బయటకు వస్తాయి? మన ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? ఇది అంత దారుణంగా ఒక వ్యక్తిని ఇరికించడానికి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి జోగి రమేష్ గారు గౌడ కులస్తులు ఇప్పుడు సార్ గౌడ కులస్తులు చెప్పుకుంటున్నారని చెప్పి నాకు 2-3 ఎమ్మెల్యేలు మాట్లాడారని నేను చూశాను. కులం చెప్పుకుంటామండి, నా కులం గౌడాసు, నేను గౌడ అని చెప్పుకుంటా, నా కష్టకాలు ఆ కులంతో చెప్పుకుంటాను.
నేను రమేష్ గారి దగ్గర 30 సంవత్సరాల పాటు తిరుగుతున్నాను. అలాగే నాతో పాటు చాలా మంది కులస్తులు ఆయన దగ్గర తిరగడం నేను చూశాను 30 సంవత్సరాలు. ఆయన బాధ వచ్చింది, ఆయన బాధ గౌడ కులస్తులు నేను చెప్తున్నాను, నా కులస్తులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారని చెప్తారండి. దాన్ని తప్పు చేయాల్సిన అవసరం లేదు. ఎవరి కులం వాళ్ళకి గొప్ప అండి. కులంతో గోవిందని పెద్దలో చెప్పారు గతంలో. సార్ ఎవరి కులాలు లేవు సార్. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పమని నేను అడుగుతా ఉన్నా ప్రతి ఒక్క నాయకుడిని. కుల సంఘాలు లేవా, కులాలు లేవా చెప్పుకుంటారు నాయకులు, దాని తప్పు లేదండి. ఆయన బాధతో చెప్పాడు. వాళ్ళ బాబుని ఈ మధ్యన ఒక కేసులో నాన్న తిప్పలో ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టాల్సి చూస్తున్నారు. ఆయన బాధ వేసి ఆయన చెప్పుకున్నాడు, తప్పేడు దాంట్లో. దాన్ని ఆ తప్పు అన్న వాళ్ళ మటుకు నేను అది కరెక్ట్ కాదని కూడా సభముఖంగా తెలియజేస్తాను. సార్ కులం అనేది ఆయన తప్పు చేసిండో ఒప్పు చేసిండో మీరు చూడలేదు, నేను చూడలేదు. అది సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. ఇప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించండి. రమేష్ గారు ఒకటే చెప్పారు, సిబిఐ ఎంక్వైరీలో నా తప్పు ఉంటే దేనికైనా సిద్ధం అంటున్నారు. ఇందాక వాట్సాప్ కూడా ఆయన చాటింగ్ చేసినట్టు రుజువు చేస్తే నా ఫోన్ ఇస్తాను, నేను దేనికైనా సిద్ధం. ఆయన అన్నిటి సిద్ధం అంటున్నాడు కదా. మీరు ఏంటి సార్ సిబిఐ ఎంక్వైరీ ఏంటి తేల్చండి మంత్రి గారిని కూడా సభంగా అడుగు చేస్తున్నాం.